ఓ రైతు ఎంతో కష్టపడి పండించుకున్న బియ్యాన్ని తన ఎడ్ల బండిలో వేసుకుని సంతలో అమ్ముకోవడానికి బయలుదేరతాడు. తను వెళ్తున్న దారిలో అడుగడుగున గతుకులు గుంటలు ఉండడంతో ఎడ్ల బండి చక్రం ఒక చిన్న గుంటలో పడి అందులో నుంచి ఒక బియ్యం బస్తా జారి రోడ్డుపై పడిపోతుంది. పాపం ఆ రైతు అది గమనించక అలాగే ముందుకు సాగిపోతాడు. రోడ్డుపై బియ్యం బస్తా పడగానే ఒకవైపు చిరిగి అందులో నుంచి బియ్యం బయటపడిపోతాయి. ఇకప్పుడే ఒక 5-6 పక్షులొచ్చి తలా కొన్ని బియ్యం తిని కడుపు నిండాక ఆనందంతో ఎగిరిపోతాయి. కాసేపటికి ఇంకో 2 మేకపిల్లలొచ్చి తలా గుప్పెడు బియ్యం తిని అవి కూడా సంతోషంతో చెంగు చెంగును గెంతుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకాసేపటికి ఓ 2 ఆవులొచ్చి తలా 2 కేజీల బియ్యం తిని సంతోషంగా వాటి దారిన వెళ్ళిపోతాయి. ఇంకా తరువాత ఆ మిగిలిపోయిన బియ్యం బస్తా అటు దారిని పోతున్నా ఓ మనిషి కంట పడుతుంది. అతను అటూ ఇటూ ఒక దొంగ చూపు చూసి పడిపోయిన బియ్యాన్ని తిరిగి బస్తాలోకి తోసి తాడుతో గట్టిగా ముడివేసి ఎత్తి భుజానేసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళి భార్యతో, ఏమోయ్ బియ్యం తెచ్చా చూడు, ఇక 10-15 రోజులు మనం హాయిగా తినొచ్చు అని ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తాడు. ఒరే పిల్లలు, ఈ కథతో మనం నేర్చుకోవాల్సిన నీతేంటో తెలుసా? ఈ భూప్రపంచంలో ఉన్న ప్రాణుల్లో కేవలం మనిషి మాత్రమే స్వార్థపరుడవుతున్నాడు. పక్షులు, మేకలు, ఆవులు ఇవన్నీ నోర్లేని మూగజీవులు కాబట్టి ఆ పూట వరకే ఆలోచించి వాటి కడుపులవి నింపుకొని వెళ్ళిపోయాయి. కానదే మనిషికైతే దేవుడు నోరిచ్చాడు, ఆలోచించుకునే తెలివి ఇచ్చాడు. ఆ మనిషి అక్కడ పడిపోయిన బియ్యం బస్తా కనీసం ఎవరిదని కనుక్కోవడం కాదు కదా, అది భుజానేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మనిషికి తన వస్తువు కాదని తెలిసి కూడా తన సొంతం చేసుకోవాలనే ఆరాటం ఎక్కువ. ఒక్క మనిషి మాత్రమే దోచుకోవటం, దాచుకోవటం గురించి ఆలోచించేది. అందుకే ఒక విషయం గుర్తుపెట్టుకోండిరా పిల్లలు, ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా మన కష్టార్జితం కానప్పుడు దాని జోలికి పోకూడదని మన ధర్మం చెప్తోంది. మేం చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.